వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కార్తి బ్లాగ్. నేను ఒక ఫ్యాన్ చేసిన ఫ్యాన్ అలానే ఒక కూలర్ చూపెట్టబోతుందా. దాని ఇంగ్రీడియంట్స్ లాస్ట్ చెప్తా. ఇగో ఇదే చూడండి, బ్లడ్ కనబడుతుంది మా మమ్మీ. ఇగో ఇక్కడ స్విచ్ ఉంది కదా, స్విచ్ ఇట్లా స్విచ్ ఆన్ అది పడ్డది, అది కాదు. ఇట్లా ఆన్ చేయగానే చూడండి ఎట్లా తిరుగుతుంది. ఇగో కూలర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, కూలర్ కూడా వస్తుంది. ఇంగ్రీడియంట్స్ చెప్తా, లోపల చూపెడతారు. ఆగండి తీస్తున్నా. మీరు ఇది ఒక ఐస్ క్రీమ్ డబ్బా అని ఒక కార్పెట్ లాగా మీకు ఇలా ఫ్రెండ్స్, ఇక్కడ లైట్ లేదు చూపెడతా. చూడండి ఆడ హెచ్డబ్ల్యూ బ్యాటరీ ఉంది. హెచ్డబ్ల్యూ బ్యాటరీకి కింద గ్లూ గన్ పెట్టి ఇట్లా అంటియాలి. దాని పక్కకు అట్ట పెట్ట అంటే మన కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, 2 ముక్కలు వేసి దానికి గ్లూ గన్ పెట్టాలి. అది ఎట్లా చేయాలో నాకు కూడా తెలియదు. నేను ఇట్లా చూపెట్టడానికి ఎట్లా చూపెట్టాలో తెలియదు. ఇలా చూపెడతా. ఇప్పుడు మనకి హెచ్డబ్ల్యూ బ్యాటరీకి ఒకటి వస్తాయి కదా ఫ్రెండ్స్, పైన బ్లూ కలర్ది ఉంది కదా, ఆ బ్లూ కలర్ది అది దానికి 2 బ్లాక్ ఇంకా రెడ్ వైర్స్ తీసుకోవాలి. ఇంకొక చిన్న రెడ్ కలర్ వైర్ తీసుకోవాలి. ఏదన్నా దేనికన్నా అది తీసుకొని మన మోటార్ ఉంటుంది కదా, మోటార్ది దాని వెనక సైడు ఆ రెడ్ కలర్ చిన్నది ఉంది కదా, దానికి ఎక్కువ కట్ చేసుకొని ఇట్లా పెట్టి దానికి ఇట్లా చుట్టాలి. ఇంకా బ్లాక్ కలర్ వైర్ ఉంటుంది కదా, బ్లాక్ కలర్ వైర్ చూసుకొని దానికి చుట్టాలి. మనకి బ్లూ కలర్ ఉంది కదా, దానికి రెడ్ కలర్ వైర్ మోటార్కి చుట్టద్దు, అది తీసుకొని దీనికి చుట్టాలి. స్విచ్ బోర్డ్కి ఇలా 2 స్విచ్ ఇట్లుంటాయి, 2 ఒకటి ఇలా 2 ఒకదానికి ఇట్లా చుట్టాలి. ఇంకా చిన్న రెడ్ కలర్ వైర్ ఏ కలర్ అయినా తీసుకొని ఇది ఇంకోటి ఉంది కదా, ఇంకో దానికి చుట్టాలి. అంతే, ఏదైనా ఇట్లా కవర్ చేసుకోవచ్చు డిజైన్. ఇంకా మీ ఇష్టం ఏమన్నా చేయొచ్చు అంతే. మీరు ఎట్లన్నా ఇంకో సైడ్ అయినా చూపెడుతుంది. ఇంకోటి ఇవాళ చేస్తాం, ఇంకో ఎక్స్పెరిమెంట్. లేచి చూడండి మన శ్రీ కార్తి వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఇదే టుడే వ్లాగ్. ఇంకా మీ ఫ్యాన్ ఉంది కదా, ఫ్యాన్ ఇట్లాంటి ఏ కలర్ అయినా తీసుకోవాలి. చిన్నది అడగండి, ఇట్లుంటుంది. హెచ్డబ్ల్యూ బ్యాటరీ ఇంత సైజు ఉంటుంది, చిన్నది అంతే. ఇక స్విచ్ బోర్డు అంతే. బాయ్. ఇంకో చెప్పడానికి